అరకు 2 డేస్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆ ప్లానింగ్ ఎలా ఉండాలనేది ఈ వీడియోలో చెప్తాను. సేవ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో క్యాబ్ బుక్ చేసుకోండి. ఏదో మీకు తెలిసిన క్యాబ్, ఏదో ఎందుకులే, వీడియో చూస్తారు కదా, నా క్యాబే బుక్ చేసుకోండి. మంచి సర్వీస్ ఇస్తాను. అండ్ అలాగే మీది అరకు 2 డేస్ ట్రిప్ కాబట్టి కారులో వెళ్ళిపోవచ్చు, కారులో రావచ్చు. ఖచ్చితంగా 2 డేస్ అంటే ఫస్ట్ డే ట్రైన్ జర్నీ చేస్తేనే బాగుంటుందండి. లేదు ట్రైన్ జర్నీ వద్దు, కారులోనే వెళ్ళిపోదాం అనుకుంటే డైరెక్ట్ కారులోనే వెళ్ళిపోయి కారులో వచ్చేయచ్చు. ఒక ట్రైన్ జర్నీ చేస్తామంటే 2 డేస్ క్యాబ్ బుక్ చేసుకుంటారు కదా, బుక్ చేసుకున్నప్పుడు మీరు డైరెక్ట్ వైజాగ్ టు అరకు ట్రైన్లో వెళ్ళిపోండి. క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ క్యాబ్ డ్రైవర్ మిమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేస్తాడు, ఎక్కిచ్చేసి మేము కారు వేసుకొని అరకు వచ్చేస్తాం. ట్రైన్ ఎక్కిన తర్వాత మిమ్మల్ని అరకులో మేము పికప్ చేసుకుంటాం. అరకులో పికప్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అరకు రైల్వే స్టేషన్ నుంచి చాపరాయికి వెళ్ళిపోదాం. మరి చాపరాయి ఎలా ఉంటుంది మరి? ఆ చాపరాయికి వెళ్ళిపోయి శుభ్రంగా అక్కడ స్నానాలు గినాలు చేసేసి ఆ బొంగులో చికెన్, ఆ బ్యాంబో చికెన్ తినేద్దరు అక్కడ. అయిపోయిన తర్వాత రిటర్న్లో పైనరీ అనే ఒకటి ఉంటుంది ఫోటోషూట్, అక్కడికి వెళ్దాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పద్మావతి గార్డెన్కి వెళ్దాం. పద్మావతి గార్డెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయి మీ లగేజ్ ఆడ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కొంచెం రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అరకులో ట్రైబల్ మ్యూజియం ఒకటి, కాఫీ మ్యూజియం ఒకటి, ఈ రెండే ఉన్నాయి. ఆ రెండు చూసుకుందరు. ఆ రెండు చూసుకున్న తర్వాత ఆ రోజు అరకు ట్రిప్ అయిపోద్ది, ఆ డేతో అయిపోతుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 o'clock లెగ్సి మదగాడ్ అనే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, లైక్ లంబసింగ్ వనజంగి టైపు. అరకులో కూడా ఉంది మదగాడ వ్యూ పాయింట్. 5 o'clock వెళ్తే మనం అక్కడికి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది. ఆ మదగాడ వ్యూ పాయింట్ చూసుకుంటారు. అది అయిపోయిన తర్వాత అక్కడ దింసా డ్యాన్స్ అని ఏవో టిఫిన్ అన్నీ అక్కడ దొరుకుతాయి, అవన్నీ కానిచ్చేస్తారు. డైరెక్ట్గా రూమ్కి వచ్చేస్తారు. రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మనం 10 AM కల్లా రూమ్ చెక్అవుట్ చేసేయాలి. చెక్అవుట్ చేసి డైరెక్ట్ ఇంకా అరకు టు వైజాగ్ వెళ్ళిపోతాం. మనం అరకు టు వైజాగ్ వెళ్ళే దారిలో చూడాల్సిన ప్లేసులు కొన్ని ఉన్నాయండి, అవి కూడా చెప్తాను వినండి. అరకు నుంచి రూమ్ చెక్అవుట్ చేస్తాం కదా, చెక్అవుట్ చేసిన తర్వాత మనం ఫస్ట్గా వచ్చేది గాలికొండ వ్యూ పాయింట్. ఆ గాలికొండ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత కాఫీ వుడెన్ బ్రిడ్జ్ వస్తుంది, అది చూసుకుంటాము. అదే అయిపోయిన తర్వాత అనంతగిరి వాటర్ ఫాల్ వస్తుంది, అది కూడా చూసుకుంటాము. అనంతగిరి వాటర్ ఫాల్ అయిపోయిన తర్వాత కూడా డైరెక్ట్ కటికా వాటర్ ఫాల్స్కి వెళ్తాము. అది మన వెహికల్ వెళ్ళదండి, వాళ్ళ పంచాయతీ వెహికల్ వెళ్తాయి. ఫర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తారు షేరింగ్లో. ఇన్ కేస్ షేరింగ్ లేకపోతే 4 5 1600 పే చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి తీసుకొచ్చేస్తారు. కటిక వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత బుర్రా కేవ్స్కి వెళ్తాం. ఆ బుర్రా కేవ్స్ చూసుకున్న తర్వాత ఆ బుర్రా కేవ్స్ నుంచి డైరెక్ట్ వైజాగ్ బస్ స్టాండ్ అయితే బస్ స్టాండు, రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. ఇదండి 2 days ట్రిప్. ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు బాగుంటుంది. 1 day ట్రిప్ కూడా చేయొచ్చు, కానీ అన్నీ కవర్ అవ్వు, కొన్ని స్కిప్ చేయాల్సి ఉంటుంది. కటిగా స్కిప్ చేయాల్సి ఉంటుంది, చాపరాయి స్కిప్ చేయాల్సి ఉంటుంది, అనంతగిరి వాటర్ ఫాల్స్ స్కిప్ చేయాల్సి ఉంటుంది, పైనరీ స్కిప్ చేయాల్సి ఉంటుంది, చాలా స్కిప్ చేయాల్సి ఉంటుంది. 2 days అయితే ప్లాన్ చేసుకోండి. 1 day అయితే 1 day కూడా ఏవైతే కవర్ చేయగలుగుతాం అవి కవర్ చేస్తాం. ఓకేనా? ఎప్పుడైనా మరి అరకు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి కేఎస్కే ట్రావెల్స్. ఓకేనా? బాయ్.